హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 65వ రోజండి. అనంతుడు ఇంక బతకడు. ఈ జన్మకు అనుభవించాల్సిన కర్మ తీరిపోయింది. ఒకనాడు ప్రొద్దున్నే నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా ఈ కఠినమైన మాటలు నా అంతఃచేతనంలోకి చేరాయి. నేను సన్యాసం తీసుకున్న క్రొత్తలో నా జన్మస్థలమైన గోరఖ్పూర్లో ఉన్న మా అనంత అన్నయ్యకి అతిథిగా వెళ్ళాను. హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచం పట్టాడు అతను. నేను ప్రేమగా అతనికి ఎన్నో ఉపచారాలు కూడా చేశాను. గంభీరమైన బాధాకరమైన ఈ మాటలు నన్ను ఎంతో దుఃఖంలో ముంచేశాయి. నా కళ్ళ ముందే అన్నయ్యని తీసుకుపోబోతుంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే గోరఖ్పూర్లో ఇంకా ఎక్కువ కాలం ఉండటం నాకెంతో దుర్భరం అనిపించింది. నన్ను అర్థం చేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను. ఆ ఓడ బర్మా, చైనా సముద్రం గుండా జపాన్ చేరింది. నేను కోబేలో దిగి కొన్నాళ్ళక్కడ గడిపాను. దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏవీ చూడాలని కూడా అనిపించాల. భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంఘై చేరింది. అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ మిశ్రా గారు కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్ళి చూపించారు. శ్రీ యుక్తేశ్వర గారికి, మా ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి బహుకరించడం కోసం రకరకాల కానుకలు కూడా ఎంపిక చేశాను. అయితే అనంతుడి కోసం ఒక ఎదురుగడ మీద నగిశీలు చెక్కి పొడుగాటి వస్తువు ఒకటి తీసుకున్నా. చైనా వాడైనటువంటి అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చి ఇవ్వగానే నేను దాన్ని నేల మీదకు జారవిడి చేశాను. చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని ఎంతగానో విలపించాను. అన్నయ్య ఆత్మ సరిగా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదలై అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమైన అనుభూతి వెంటనే నాకు కలిగింది. నేను కొన్న జ్ఞాపక చిహ్నం క్రింద పడటం వల్ల అశుభ సూచనగా పలుక్కున విరిగిపోయింది. అది వెక్కి వెక్కి ఏడుస్తూ విరిగిన వెదురు ముక్క మీద ఇలా రాశాను: ఇప్పుడు లేని ప్రియమైన అనంతన్నయ్య కోసం. నాతో ఉన్న డాక్టరు వెటకారంగా నవ్వుతున్నని గమనిస్తూనే ఉన్నాడు. కన్నీళ్ళు పెట్టుకోకండి, ఆయన పోయారని మీకు రూఢయ్యేదాకా కన్నీళ్లు రాల్చటం ఎందుకు? మా ఓడ కలకత్తా చేరినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు నన్ను పలకరించడానికని. మా చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గరే ఎదురు చూస్తున్నాడు మా కోసం. అనంత అన్నయ్య ఈ జన్మ కడతీర్చుకుపోయాడని నాకు తెలుసు అన్నాను విష్ణుతో. వాడేమి చెప్పటానికి వ్యవధి ఇవ్వకుండానే అనేశాను. అయితే అనంతుడు ఎప్పుడు పోయాడో నాకు ఈ డాక్టర్ గారికి కరెక్ట్గా ఆ సమయం చెప్పు అన్నా. విష్ణు తేదీతో సహా చెప్పాడు. నేను షాంఘైలో కానుకలు కొన్న రోజే ఇది. ఆ మాట విన్న తర్వాత డాక్టర్ మిశ్రా గారు ఇలా అన్నారు: చూడండి, ఈ సంగతి బయటెక్కడా పొక్కనివ్వకండి. లేకపోతే ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్య విద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాది నిన్ను ఎక్కువగా చదివిస్తారు ప్రొఫెసర్లు. గడప రోడ్డులో ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి నాన్నగారు ఆప్యాయంగా నన్ను కౌగిలించుకున్నారు. వచ్చావా ముకుందా అన్నారు నాన్నగారు ఎంతో మృదువుగా. ఆయన కళ్ళల్లోంచి 2 పెద్ద నీటి బొట్లు రాలాయి. మామూలుగా పైకి తొణగని నాన్నగారు తమ వాత్సల్యాన్ని ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ రకంగా బయటికి కనపరచల. పైకి గంభీరులైన తండ్రి, లోపల కరిగిపోయే తల్లి ప్రేమ గలవారు. కుటుంబ విషయాలన్నింటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ తల్లిగా తండ్రిగా వ్యవహరించడం నాకెంతో ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించాయి. అనంతుడు పోయిన కొన్నాళ్ళకే మా చిన్న చెల్లెలు నళిని దైవకృప వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది.
అయితే ఆ కథ చెప్పే ముందు మా చిన్నప్పటి సంగతులు కొన్ని మీతో ముచ్చటిస్తా. నాకు నళినికి మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పటానికి అంతగా లేదు. నేను బక్కగా ఉండేవాడిని, తను నాకంటే మరింత బక్కపలసగా ఉండేది. అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచూ ఏడిపిస్తూ ఉండేవాడిని. దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవిజ్ఞాన శాస్త్రాలకు ఏమంత కష్టం కాదు కూడా. తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారుకు సహజమైన ఘాటుగాను కుండ బద్దలు కొట్టినట్టుండేవి. ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకునేది. నా చెంప మీద, మరి నేనే పెద్దవాడిని కనుక, సుతారంగా ఒకటి అంటించి మా పిల్ల తగుల్ని సర్దుబాటు చేసేసేది. నళినికి చదువు అయిపోయాక డాక్టర్ పంచానన్ బోస్కిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయమైంది. యోగ్యుడైన యువకుడు, కలకత్తాలో పెద్ద డాక్టర్ కూడా. సుదీర్ఘమైన పెళ్లి తతంగాలన్నీ కూడా సకాలంలోనే జరిగిపోయాయి. పెళ్లినాటి రాత్రి నేను మా కలకత్తా ఇంట్లో నట్టింట్లో కులాసాగా మాట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నా. పెళ్లి కొడుకు నిండుగా బంగారపు జరీగల తలగడ మీదకు వాలి కూర్చున్నాడు. ఆయన ప్రక్కనే కూర్చుంది నళిని. ముచ్చటైన బచ్చల పండు రంగు పట్టుచీర, అది కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది. నేను మా కొత్త బావగారి తలగడ వైపు చేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఎక్కిలించాను. పెళ్లి రోజు దాకా ఆయన నళినిని చూడలేదు. తీరా పెళ్లి లాటరీలో తనకు దక్కింది ఏమిటో చివరికి తెలిసింది అప్పుడే ఆయనకు. నా సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ నళిని వైపు చూపించి, ఇదేమిటంటావు అని నా చెవిలో గొణిగాడు. ఏమిటేమిటి డాక్టర్ గారు, మీ పరిశీలన కోసం ఓ ఎముకల గూడేగా అన్నాను. ఏళ్ళు గడిచే కొద్దీ డాక్టర్ బోస్ మా కుటుంబానికి ఎంతో ఆప్తుడవుతూ వచ్చాడు. ఒంట్లో నలత చేసినప్పుడల్లా మా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన నేను ఎంతగానో దగ్గర స్నేహితులమయ్యాం. ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్ళం. ఎవరినో చెప్పక్కర్లేదనుకుంటాను, సాధారణంగా మా చెల్లెలు నళి మీదే మా విసురులన్నీ కూడా. ఒకనాడు నాతో అన్నారు మా బావగారు, వైద్యులకు విస్మయం కలిగించే సంగతి ఇది కూడా. బక్కపలసటి మీ చెల్లి మీద ఎన్నో ప్రయోగాలు చేసి చూసాం. క్యాడ్ లివర్ ఆయిల్, వెన్న, మాల్టు, తేనె, చేపలు, మాంసం, గుడ్లు, టానిక్కులు, ఇలా ఎన్నైనా సరే, ఎన్ని ప్రయోగించినా అంగుళంలో 100వ వంతు కూడా ఒళ్ళు చేయలేదు ఈవిడ అన్నారు. కొన్నాళ్ళ తర్వాత నేను బోసు గారింటికి వెళ్ళాను. అక్కడ నా పనికి 5 నిమిషాలే పట్టింది. నేను తిరిగి వచ్చేస్తున్నా. నళిని చూడలేదని అనుకున్నాను. నేను వీధి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది. అంత ఆప్యాయంగానే ఉన్నా ఆజ్ఞాపిస్తున్నట్లుగానే ఉంది. అన్నయ్య, ఇలా ఒకసారి రా, ఈసారి నన్ను తప్పించుకుపోలేవు, నీతో చాలా మాట్లాడాలనుకుంటున్నా. నేను మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళాను. తన కళ్ళలో నీళ్లు చూసి ఆశ్చర్యపోయాను. అన్నయ్య, మన పాత కోపతోపాలన్నీ కూడా మర్చిపోదాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నావు. నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పి కొంచెం ఆశగా ఇలా అంది. నువ్విప్పుడు ఎంతో పుష్టిగా కనిపిస్తున్నావు. నాకు కూడా కాస్త సాయం చేయవు? మా ఆయన నా దరిదాపులకే రావటంలా. నేను ఆయన కోసం ఎంత బాధపడినా ఏమి లాభం? నేను ఇలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరింత సమాచారంతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ.